ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి కొత్త మలుపులు తీసుకుంటూ ఉన్నాయి. జట్టు కట్టిన కూటమి పార్టీల మధ్య ఏ క్షణాన అగ్ని రాజేసుకుంటుందని ప్రతిపక్షాలు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో టీడీపీ జనసేన మద్దతుదారుల మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ప్రతిపాదన తెరపైకి రావడంతో పవన్కు చెక్కు పెట్టేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తుందని విశ్లేషకులు అంటూ ఉన్నారు. అయితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అనే ప్రతిపాదన కూటమి పార్టీల మధ్య ఏం లేదని టీడీపీ మద్దతుదారులు అంటూ ఉన్నారు. లోకేష్ను సీఎంగా చూడాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగా ముందు డిప్యూటీ సీఎం, ఆ తర్వాత సీఎంగా లోకేష్కు అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నాయి. అయితే జనసేన మద్దతుదారులు కూడా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని కోరుకుంటూ ఉన్నాయి. అయితే కూటమిలో చీలిక వస్తే జగన్ పాచిక పారినట్లని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. లోకేష్కు డిప్యూటీ సీఎం హోదాపై పవన్ కళ్యాణ్, జనసేన ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే. మరోవైపు వీటిపై తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ డిప్యూటీ సీఎంగానే కొనసాగుతారు. లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారని చాలామంది నాయకులు అంటూ ఉన్నారు. త్వరలోనే ఏం జరగబోతుందో మన చంద్రబాబు గారు ముందు చెప్తారు. పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాలకి డిప్యూటీ సీఎం సరిపోదు, ఈ విధంగా వాగితే బాగుండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పురంధేశ్వరి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసింది.